హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయితాయో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. యాజ్ యూజువల్ మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ 'తపన్నా' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు గైస్. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీకోసం అయితే తెలుగులో అయితే ఈ మూవీని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ మూవీ మీకు తెలుగులో కావాలనుకుంటే 'తపన్నా' మూవీ మీకు తెలుగు వెర్షన్, అన్‌కట్ వెర్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే 'తపన్నా' మూవీ అయితే తెలుగు వెర్షన్ అయితే ఉంది అండ్ అన్‌కట్ వెర్షన్ కూడా ఉంది. సో వాళ్ళ దగ్గర అయితే ఫుల్ మూవీ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో కావాలనుకుంటే వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అవుతానో మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా అయితే వినండి. సో కింద కామెంట్ బాక్స్‌లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరైతే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మీకు 'తపన్నా' మూవీ తెలుగు వెర్షన్ కావాలనుకుంటే వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు ₹50 పే చేస్తే వితిన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రజాకార్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'రజాకార్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బాక్' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోయిన్స్‌గా అయితే మనకు కాజల్ అండ్ రాశికన్నా గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 31న అయితే మనకు 'బాక్' మూవీని కూడా వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో 'బాక్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే మే 31న అయితే జీ5లో అయితే మనకు 'బాక్' మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజనీకాంత్ గారు తీసిన 'లాల్ సలాం' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్‌నెక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే జూన్ 14 తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే సన్‌నెక్స్‌లో అయితే 'లాల్ సలాం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'లాల్ సలాం' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. అండ్ ఈ మూవీని థియేటర్‌లో కూడా చాలా మంది అయితే మిస్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్‌లో ఫ్లాప్ అయితే అయింది. అందుకే చాలా మంది అయితే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో 'లాల్ సలాం' మూవీ వచ్చేసి మనకు సన్‌నెక్స్‌లో వచ్చేసి జూన్ 14 తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'యక్షిని' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 14 తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'యక్షిని' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అల్లరి నరేష్ గారు తీసిన 'ఒకటి అడుగకు' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకు మే 31న అయితే ఫ్రైడే రోజున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆహాలో అయితే ఆ 'ఒకటి అడుగకు' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నవాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే మే 31న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే ఈ మూవీని అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీని అయితే మనకి ఈసారి కన్ఫర్మ్‌గా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 27వ తారీఖున అయితే సోనీ లివ్‌లో అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళే అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకొచ్చేసి జూన్ 27వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళది తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ సన్నెక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోన మనకైతే కన్ఫర్మ్‌గా అయితే తెలుగు లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే తెలుగు కోసం అయితే చాలా మంది అయితే 'ఐలాండ్' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకొచ్చేసి 'ఐలాండ్' మూవీ వచ్చేసి సన్నెక్స్‌లో అయినా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 2 ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చేసి మనకు జూన్ 27వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది వైస్. మనకు ఫ్లాప్ టాక్ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 14వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి.